Daily. Taste the Daily. ఇందిరమ్మ చీరల పంపిణీపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారు ఈ బ్రేక్ లో మనం చూద్దాం. చీరల కోసం ప్రభుత్వం 450 కోట్ల రూపాయలు అప్పు చేసిందంటున్నారు ఎర్రబెల్లి. ఒక్కో చీరని ప్రభుత్వం 1200 రూపాయలకు కొనుగోలు చేసిందంటున్నారు. ఆ మొత్తాన్ని తర్వాత బ్యాంకుకు మహిళలే చెల్లించాలంటున్నారు. వరంగల్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి. 450 కోట్లు మీ పేరు మీద అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్క చీరకు మీ దగ్గర 1200 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఆ చీర 300 రూపాయలే. 500 రూపాయలు రేవంత్ రెడ్డికి లంచం అట, 300 మంత్రి కట. మీకు చీర ఖరీదు 300 రూపాయలే. ఇప్పుడు చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. ఇనుంది, చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. మహిళా గ్రూపులకు ఇచ్చిందంటే మహిళా గ్రూపులకు ఇస్తే ఇచ్చేయమను. ఇచ్చేయకుండా సంతకం పెట్టించిండ, సంతకం ఆధార్ కార్డు పెట్టిండ, ఫోటో పెట్టిండ. మన బ్యాంకు పోతే ఇవన్నీ తీసుకుంటాడా? బ్యాంకు పోతే ఇవన్నీ తీసుకుంటాడా? బ్యాంకు పోయినట్టే మీ పేరు మీద 1200 లోన్ తప్పిండు. ఒక నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది. 1200 1300 రూపాయల మించితో కట్టాలి. అప్పుడు ఇందిరాబాద్ చీరల సంగతి ఏంటనేది తెలుస్తుంది.